గ్రీకులకు దేవుడు ఎలాంటి సమాధానం ఇస్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మన చేతిలో ఉన్న 66 పుస్తకాల బైబిల్ దేవుని గ్రంథం కాదా? ఏ భాషల నుండి అయితే తర్జుమా చేయబడి మన చేతుల్లోకి వచ్చిందో ఈ తెలుగు బైబిల్, ఈ తెలుగు బైబిల్కు మూల భాషలైన హెబ్రీ, గ్రీకు, హెబ్రీ భాషలో ఉన్న బైబిల్లో 86 పుస్తకాలు ఉన్నాయా? క్రొత్త నిబంధన గ్రీకు బైబిల్లో, క్రొత్త నిబంధన గ్రీకు బైబిల్లో 27 పుస్తకాలకు కాకుండా ఎక్కువ ఉన్నాయా? పాత నిబంధనలో 39 పుస్తకాల కంటే ఎక్కువ ఉన్నాయి హెబ్రీ భాష బైబిల్లో? లేవండి. ప్రస్తుతం హెబ్రీ బైబిల్లో 24 పుస్తకాలు పాత నిబంధనగా ఉన్నాయి. ఎలా అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక పుస్తకంగా జోడించి మోషే ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రసంగి, సామెతలు, పరమగీతములు, ఇంకా పెద్ద ప్రవక్తల గ్రంథాలన్నీ పుస్తకాలుగా లెక్కించి చిన్న ప్రవక్తల గ్రంథాలన్నీ ఒకే పుస్తకంగా 26 పుస్తకాలుగా ప్రస్తుతం హెబ్రీ బైబిల్ ఉంది. కావాలంటే ఇంటర్నెట్ లో చూడండి, లేదా కొనుక్కుని చూడండి. ఇక క్రొత్త నిబంధన యాజ్ ఇట్ ఈజీగా గ్రీకు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అన్ని పుస్తకాలుగా మన చేతిలో ఉంది. మరి కేథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు, మరొక బైబిల్లో 86 పుస్తకాలు, ఇవన్నీ ఏంటి? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దేవుని ప్రణాళికలో అసలు పుస్తకాలకు సంఖ్య, ఇంత సంఖ్య ఉండాలని దేవుడు ఏమైనా చెప్పాడా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. బైబిల్లో నుంచే చూద్దాం. ఆ విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము. బైబిలు పుడుతుంది సమాజంలో, ప్రపంచంలో బైబిల్ అనేది రాబోతుంది. ఆ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండాలో, ఏ మాటలు ఉండాలో, ఎలా బైబిల్కి నమూనా, బైబిల్ అనేదే ప్రపంచంలో లేనప్పుడు దేవుడు ఏ విధంగా చూపించాడో దాని పుట్టు పూర్వత్రాలు ఇక్కడ రాయబడ్డాయి. నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి చూద్దాం. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నక్షి పనిగా దీపవృక్షమును చేయాలి. దాని ప్రకాండమును, దాని శాఖలను నక్షి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండాలి. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండో ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగడవలెను. 6 కొమ్మలుగా రావాలి. ఒక కొమ్మలో మొగ్గా పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండో కొమ్మలు మొగ్గా పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండాలి. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమైన నక్షి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములు చేయాలి. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములు వెలిగించాలి. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారముతో చేయవలెను. ఈ ఉపకరణములన్నీ 40 వీసెల బంగారముతో చేయవలెను. ఎవరి పిల్లలారా, నిర్గమకాండం 25, 31 నుంచి 39 వచనాలలో ఉన్న ఈ విషయం చదివినప్పుడు మీకు అర్థమైందో లేదో ఒకసారి మరలా వివరిస్తాను. ఇంటికెళ్ళిన తర్వాత కూడా మరొకసారి దాన్ని చూద్దరు గాని మీరు. దీపవృక్షం అంటూ ఒకటి చేయమన్నాడు. ఆ దీపవృక్షమునకు ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, మరొక ప్రక్క నుండి 3 కొమ్మలు రావాలి. 6 కొమ్మలు, మధ్యలో ఉన్న కాండంతో 7గా మరి దీపవృక్షం ఉండాలి. ఒక్కొక్క కొమ్మకు మొగ్గ, పువ్వు, బాదము గల కలశములుండాలి. ఇలా 6 కొమ్మలకు ఉండాలి. మధ్యలో ఉన్న ప్రకాండముకు 4 ఉండాలి. 4 మొగ్గలు, 4 పువ్వులు, 4 బాదములు గల కలశములు ఉండాలి. ఇదంతా
మరి నువ్వు చేసేటప్పుడు కత్తెర చెప్పు కూడా ఉండాలి. ఎందుకు? నువ్వు దీపవృక్షం చేసేటప్పుడు, మరి మేలిమి బంగారంతో నువ్వు చేసేటప్పుడు, ఈ మేలిమి బంగారంతో చేసేటప్పుడు ఆ బంగారంతో చేయడంలో ఇవన్నీ అతకడానికి నువ్వు ఉపయోగించే ఉపకరణాలు, అందులో కత్తెర గాని కత్తెర చెప్ప గాని ఈ దీపవృక్షం గాని ఏదైనా 40 వీషల బంగారంతో మాత్రమే నువ్వు చేయాలి అన్నాడు దేవుడు. ఏంటి దీని ఆంతర్యం? ఎందుకోసం దేవుడు మోషేతో ఈ విధంగా చెబుతున్నాడు? ఎందుకు ఆ దీపవృక్షాన్ని చేయమన్నాడు? దాని ఆంతర్యం ఏంటి? దాని వెనుకున్న రహస్యం ఏంటి? దానికి ఇప్పుడు మనం పెట్టిన ఈ అంశానికి సంబంధం ఏంటి? ఈ విషయాలను ఒక్కసారి నేను చెబితే గాని మీకు అర్థం కాదు. ఒకవేళ చెప్పినా అర్థం కాకపోయినా చూస్తేనైనా కాస్త కూస్త అర్థమవుతుందని ఆశిస్తూ దానికి సంబంధించిన కాస్త నమూనాని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. తెరలపై ఒకసారి చూడండి. మీరు చూస్తున్నారు తెరలపై దీపవృక్షం ఎలా ఉంటుందో, ఎలా చేయమన్నాడు ఆ నమూనా ఇది. బాగా చూడండి. ఇక ఆ దీపవృక్షము అటుపక్క ఇటుపక్క 3 కొమ్మలు, మధ్యలో ప్రకాండము, మధ్యలో ప్రకాండము, ఒక పక్క 3 కొమ్మలు, మరొక పక్క 3 కొమ్మలు. చదవబడిన వచనాలలో ఈ కొమ్మలకు, ఒక్కొక్క కొమ్మకు మొగ్గ, పువ్వు, బాదము గల కలుషములు 3 ఉండాలన్నాడు. మీరు ముందు చూసారు, ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కలుషం ఉంది. దాన్ని విడగొట్టి మీకు చూపిస్తున్నాను. ఇది ఈ కలుషములో ఒక పువ్వు, ఒక మొగ్గ, ఒక బాదం అనగా కాయ. ఈ 3 ఒక్కొక్క దానిలో మీకు కనబడుతున్నాయి. ఇక ఇలాంటివి ఒక్కొక్క కొమ్మకి 3 ఉన్నాయి. మీరు చూడగలిగితే ఒకరి పక్కన్న ఒక్కొక్క కొమ్మలో ఎన్నేసి మొగ్గలున్నాయి, ఎన్నేసి పువ్వులున్నాయి, ఎన్నేసి బాదములున్నాయి అని మనం ఆలోచిస్తే ఒక కొమ్మకు 3 కలుషములున్నాయి. ఆ 3 కలుషాలలో 3 పువ్వులు, 3 మొగ్గలు, 3 కాయలున్నాయి, అనగా 9. అలాగే 2వ కొమ్మలో కూడా 9 ఉన్నాయి, 3వ కొమ్మలో కూడా 9 ఉన్నాయి. ఈ 3 మూలు 9, ఇలా 3 కొమ్మలని లెక్కిస్తే ఒక పక్క 27 వచ్చాయి. బాగా గమనించండి. ఒక పక్క 27 పువ్వులు, మొగ్గ, బాదములు, టోటల్గా 27 వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇక మరొక పక్క కూడా 3 పువ్వులు, 3 మొగ్గలు, 3 బాదములు చొప్పున ఒక్కొక్క కొమ్మకి 9 చొప్పున ఒక్క ప్రక్క 27 కనబడుతున్నాయి. ఇక మధ్యలో దానికి 4 కలుషములు ఉన్నాయి కదండి. 4 పువ్వులు, 4 మొగ్గలు, 4 బాదములు. ఎన్నైని? 12. మీరు బాగా ఆలోచించండి. ఒక ప్రక్క 27, మరొక ప్రక్క 27, మధ్యలో 12. లెక్కిస్తే ఎంత వస్తుందంటే దేవుని పిల్లలారా, 66. ఒక పక్క 27, మధ్యలో 12 కలిపితే 39, మరొక ప్రక్క 27. అదేంటండి, ఒక ప్రక్కే కలిపారేంటి? 2వ ప్రక్క కలపొచ్చు కదా, క్రొత్త నిబంధనకు జోడించవచ్చు కదా అని అనుకుంటారేమో. బైబిల్ హెబ్రీ గాని, గ్రీకు గాని, అరామీక భాష గాని మనం రాసినట్టుగా ఎడమ చేతి నుంచి కుడివైపుకి వెళ్ళదు, కుడివైపు నుంచి ఎడమకు వస్తుంది. అలా లెక్కిస్తే ఎడమ ప్రక్కనున్న వాటినే 39 పుస్తకాలుగా, 39 పువ్వులు, బాదములు, కాయలు. ఈ లెక్క చొప్పున మనం ఆలోచిస్తే దేవుని ఆలోచన బైబిల్ మన చేతిలోనికి రాకముందే, బైబిల్ ఈ ప్రపంచంలోనికి రాకముందే దాన్ని పూర్వత్రాలు ప్రారంభంలోనే దేవుడు చెబుతున్నట్టు మనకు అర్థమవుతుంది. చూడండి, బాగా చూడండి ఒక్కసారి. ఒక ప్రక్క 27, మధ్యలో ప్రకాండం కొన్న 12, 39 అయితే మరొక ప్రక్క 27, 39, 27 కలిపితే 66. ఏంటి 66 కొన్న ప్రాధాన్యత? మన చేతిలో ఉన్న బైబిల్ పుస్తకాలే 66. ఏమనుకున్నారా? దేవుడు ఎంత గొప్పగా బైబిల్ గురించి, బైబిల్ పూర్వత్రాల గురించి దాని రహస్యం ముందే చెప్పాడండి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. వీటన్నిటినీ 40 వీషల బంగారంతో చేయమన్నాడు. ఎంత? 40 వీషలు. ఏంటి 40 వీషలకి 40 కొన్న ప్రాధాన్యత ఏంటి? ఏమండి, బైబిల్లో ప్రతి సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉందండి. నెంబర్ 1,
దేవునికి చెందింది అది. అద్వితీయుడైన దేవుడు, రెండు కానివాడు, ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ దేవుడు. 2, 3, 4, 5, 6 అసలు అంకెలను దేవుడు సమాజంలో లెక్కలుగా మనం భావిస్తున్న ఈ అంకెలను అసలు దేవుడు తన ఉద్దేశంలో ఎంచుకున్నాడు. ముందు మనుషుల అంకెలను లెక్కలుగా, మ్యాథమెటిక్స్ గా ఈరోజు మళ్ళీ చేసుకున్నారు. కానీ అసలు దేవుడు అంకెలను పుట్టించడంలో, సంఖ్యలను పుట్టించడంలో తన ఉద్దేశం ఉంది. ఇలా బైబిల్లో 1కి ప్రాధాన్యత ఉంది, 2కి ప్రాధాన్యత ఉంది, 3కి ప్రాధాన్యత ఉంది. సమయం లేదు ఇవన్నీ చెప్పడానికి. 7కి ప్రాధాన్యత ఉంది, 6కి ప్రాధాన్యత ఉంది, 10కి ప్రాధాన్యత ఉంది, 12కి ప్రాధాన్యత ఉంది, 30కి ప్రాధాన్యత ఉంది, 40కి ప్రాధాన్యత ఉంది. మీకు గుర్తు చేస్తాను ఒక సంఖ్య, 40 అనే సంఖ్య వచ్చింది కాబట్టి మీకు గుర్తు చేస్తాను. నోవాహు జల ప్రళయంలో ప్రచండమైన వర్షం ఎన్ని దినాలు కురిసింది? 40 రోజులు. మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని చేతి నుండి తీసుకోవడానికి ఎన్ని రోజులు కొండపై ఉండిపోయాడు? 40 రోజులు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఎంతకాలం ప్రయాణించారు? 40 సంవత్సరాలు. నినివే పట్టణం మరి ఎన్ని రోజులకు నాశనం అవుతుందని చెప్పాడు? 40 దినాలకు. యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఎన్ని రోజులు శ్రమపడ్డాడు? 40 రోజులు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి విధించిన కొరడా దెబ్బల సంఖ్య 1 తక్కువ 40 అన్నాడు, 39 అనలేదు. ఇలా ఆలోచిస్తే దేవుని పిల్లారా, బైబిల్లో 40కి మరింత విశిష్టత చోటు చేసుకుంది. ఎందుకో తెలుసా? ఇదిగో ఇక్కడ ఈ దీపవృక్షాన్ని 40 విషయాల బంగారంతో చేయాలన్నాడు. 39 అంటే ప్రాబ్లం ఏముందండి? 20 కేజీలు అంటే ప్రాబ్లం ఏముందండి? ఏమంటే బంగారాన్ని అరకాసు చేయించుకోగలం, కాసు చేయించుకోగలం, గ్రాము కూడా చేయించుకోగలం కదండి. మరి 40 విషయాల బంగారంతో ఎందుకు చేయమంటున్నాడు? 66 పుస్తకాలను రాసిన వారు ఎంతమందో తెలుసా? 40 మంది. 40 మంది చేత మాత్రమే రాయబడాలి. 40 మంది చేత మాత్రమే రాయబడిన వాటినే దేవుడు ప్రామాణిక గ్రంథాలుగా తాను నిర్ణయించిన తన ప్రణాళికలో గ్రంథాలుగా దేవుడు నిర్ణయించాడు. గనుకనే ఈ బైబిల్ ఈ ప్రపంచానికి 66 పుస్తకాలుగా రాకముందే ఎప్పుడో నమూనాను మోషేకు చూపించాడు. అది మర్మంగా ఒకవేళ ఎవరికైనా అనిపించవచ్చు కానీ దేవుడు ఎప్పుడో విప్పి పేపర్ మీద తన వాక్యంలో తన మాటల్లో చెప్పేశాడు. ఎప్పుడు మనం చదవక ఆలోచించక దాని పరమార్థం తెలియడం లేదు దేవుని పిల్లరా. లోకాలను కలిగించినది, విశ్వాన్ని నడిపించున్నది, జ్ఞానానికి మూలమైనదే ఈ బైబిల్. విశ్వాసమును వివరించున్నది, ప్రతి జీవికి ప్రాణమిచ్చినది, మానవాళికి మూలమైనదే ఈ బైబిల్. BIBLE ది బైబిల్.